పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి సినిమా ఓజీ. ఈ సినిమా పైన ఎంత క్రేజ్ ఉందో మనకు తెలుసు. ఫ్యాన్స్ ఇప్పటికీ సినిమా కోసం మొత్తం కూడా పెయిడ్ ప్రీమియర్స్ కూడా బుక్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాము. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర మొత్తం కూడా ఫ్యాన్స్ హంగామా ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా చేస్తూనే ఉంటారు. మనం గతంలో పుష్ప సినిమాకి సంబంధించి సంఘటనలు మనం చూడటం జరిగింది. అలాంటి మళ్ళీ సంఘటనలు జరగకుండా మొత్తం కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి అంటే సుదర్శన్ థియేటర్ గానీ, సంధ్యా థియేటర్ గానీ, ఇటు దేవి థియేటర్, ఏ థియేటర్ లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మాత్రం ఈసారి పోలీసులు చాలా పకడ్బందీగా భద్రతా చర్యలు అన్ని కూడా తీసుకుంటున్నారు. ఫ్యాన్స్ ఎక్కడ కూడా ఎవరు కూడా ఎటువంటి సంఘటనలు పాల్పడకుండా కూడా మొత్తం చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మన దగ్గర చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ అయినటువంటి అన్ని ఏరియాలకు సంబంధించి అన్ని థియేటర్ల దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే అన్ని కూడా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు బెటాలియన్ మొత్తం కూడా దింపడం జరిగింది. ముఖ్యంగా సంధ్య థియేటర్ దగ్గర గానీ, ఇటు దేవి థియేటర్ దగ్గర, సుదర్శన్ థియేటర్ దగ్గర, అన్ని థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ ఎందుకంటే వచ్చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే మొత్తం కూడా మొత్తం పేపర్ బండిల్స్ తీసుకొచ్చి థియేటర్లు మొత్తం కూడా కుమ్మేస్తుంటారు. మొత్తం కూడా హంగామా సృష్టిస్తుంటారు. అందుకని అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు మొత్తం కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వారు మొత్తం కూడా ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే రేవతి లాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా వాళ్ళ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అందుకని ఈసారి కూడా పకడ్బందీగా చర్యలు కూడా తీసుకుంటూ వాళ్ళకి అందరు కూడా బ్రీఫింగ్ కూడా ఇస్తున్నారు. ఇచ్చేసి ఎవరు కూడా ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు లేకుండా ఇటు పోలీస్ సైడ్ నుంచి కూడా ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే పుష్ప సంఘటన ఇప్పటికి కూడా ఎవరు కూడా మర్చిపోలేరు. కాబట్టి అలాంటి సంఘటనలు మళ్లీ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఏ థియేటర్ దగ్గర కూడా జరగకూడదనేసి వాళ్ళు మొత్తం కూడా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా మనం చూడొచ్చు పోలీసులు పకడ్బందీగా తీసుకుంటున్నటువంటి చర్యలు చాలా ఉన్నాయి. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్, ఈసారి మీరు చాలా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అసలుకి మొత్తం కూడా మీరు చూసిన పోలీసులు ముందే ఫ్యాన్స్ కంటే ముందే పోలీసులు వచ్చేసి అలర్ట్ అవ్వటం చాలా నిజంగా చెప్పాలంటే ఈసారి ఫ్యాన్స్ కూడా జాగ్రత్తగా సినిమా చూసి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా కల్పించినట్టు అనిపిస్తుంది. ఏం లేదండి, కొత్త సినిమా రిలీజ్ కదా, పిల్లలు ఉత్సాహం ఉంటారు. వచ్చే పబ్లిక్ ఇబ్బంది కలగకుండా ఫ్యామిలీతో వచ్చి ఫీజిబుల్ గా ఎక్కడ చూడాలంటే ఆర్టీసీ ఎక్స్లో ఉన్న థియేటర్ల ప్రశాంతంగా చూసిపోయే విధంగా మేము ఫెసిలిటీ కల్పిస్తాం. ఎలాంటి అవసరంగా సంఘటనలు జరగవు. కానీ గతంలో ఫ్యాన్స్ టపాసులు కాల్చడం లేకపోతే పేపర్ బండిల్స్ కదా, అలాంటి ఏమీ లేవు. ప్రశాంతంగా చూడాలంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్, వేరే మార్గం ఏమీ లేదు. ఇక అలంతా మంచిగా మా కమిషనర్ సార్ గారి ఆదేశం ప్రకారము ఎలాంటి సంఘటన జరగకుండా సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము చెప్పాలంటే గతంలో ఈ టైంకి ఫుల్ హంగామా అంతా జరిగింది. కానీ ఈసారి మాత్రం చాలా పీస్ఫుల్ గా కనిపిస్తుంది. ఆ పీస్ఫుల్ గా ఉండాలనే కదా మేము చేసేది. ఆ పీస్ఫుల్ గా ఉండాలనే వచ్చేటోళ్ళు ఎవరైతే వాచింగ్ వస్తారో, మూవీ చూడడానికి వస్తారో వాళ్ళు ప్రశాంతంగా చూసి ప్రశాంతంగా ఇంటికి చేరుకోవాలని మా మనవి. దానికి మేము తగినటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం. అది ప్రస్తుతం అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పకడ్బందీ చర్యలు అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ టైంకి ఫ్యాన్స్ కూడా హంగామా చేసేవాళ్ళు, కానీ అలాంటి పరిస్థితి కూడా థియేటర్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర మాత్రం లేకుండా చేయడం కూడా జరిగిందని కూడా చెప్తున్నారు. మరి చూడాలి, ఓజీ సినిమా మరి కొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుంది. కాబట్టి మరి ఫ్యాన్స్ ఏ విధంగా ఉంటారు, పోలీసులు ఏ విధంగా దీన్ని డీల్ చేస్తారు అనేది కూడా చూడాలి. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 TV.